హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే 88 లయన్స్ గేట్ పోర్టల్ 2024 మీ లైఫ్‌లోకి అసలు ఏం తీసుకురాబోతుంది? తొందరలోనే మీ లైఫ్‌లో ఈ లయన్స్ గేట్ పోర్టల్ వల్ల ఎలాంటి సిట్యుయేషన్స్ క్రియేట్ అవ్వచ్చు? ఆర్ ఎలాంటి పాత్స్ అనేవి మీకోసం ఓపెన్ అవ్వచ్చు? సో, ఇలాంటి ఒక రీడింగ్ అయితే ఈరోజు చేయాలి అనుకుంటున్నానండి. ఈ 88 లయన్స్ గేట్ పోర్టల్ 2024 చాలా పవర్‌ఫుల్. ఎందుకు అంటే, ఈ టైంలోని మీరు ఏం మేనిఫెస్ట్ చేసినా, మీరు అంటే ఎలాంటి విషెస్‌తో ఉన్నా సరే డెఫినిట్‌గా అవి అబండెన్స్ క్రియేట్ చేస్తాయండి. ఎందుకు అంటే, న్యూమరాలజీలో 8 అనేది అబండెన్స్‌ని సిగ్నిఫై చేస్తుంటది. సో, 8 కాంబినేషన్ అనేది డెఫినిట్‌గా ఒక అబండెన్స్‌నైతే క్రియేట్ చేస్తుంది. అండ్ ఈసారి ఏంటంటే 88/2024 సో, అంటే 888 ఫార్మ్ అవుతుందండి. దీనివల్ల ఏంటంటే ఈసారి ఇంకా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అసలు ఫస్ట్ ఈ లయన్స్ గేట్ పోర్టల్ అంటే ఏంటి? అసలు ఎందుకు ఇది ఒక రైట్ టైం మేనిఫెస్ట్ చేయడానికి అనేదైతే ఫస్ట్ నేను చెప్తాను. సూర్యుడు ఏంటంటే సింహరాశిలో ఉన్నప్పుడు సూర్యుడు అండ్ సీరియస్ స్టార్ అని ఒకటి ఉంటుందండి. సో, ఈ సీరియస్ స్టార్ ఆర్ డాగ్ స్టార్ అని కూడా అంటారు. సో, ఈ స్టార్ అండ్ ఓరియన్ బెల్ట్ ఇవన్నీ కూడా ఒక అలైన్మెంట్‌లోకి వస్తాయండి. ఇంక్లూడింగ్ ఎర్త్. సో, ఇవి అన్నీ కూడా ఓరియన్ బెల్ట్‌తో పాటు అలైన్మెంట్‌లోకి ఎప్పుడైతే వస్తాయో, ఆ టైంలో ఒక పవర్‌ఫుల్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుందండి. అదే లయన్స్ గేట్ పోర్టల్ అంటారు. ఎందుకు లయన్స్ గేట్ పోర్టల్ అంటారంటే, ఈ మంత్ అనేది లియో సైన్ కాబట్టి దాని పేరొచ్చింది అంతే. అక్కడ ఇంకేం లేదు. సో, ఈ లయన్స్ గేట్ పోర్టల్ అనేది యాక్చువల్‌గా ఎప్పటినుంచి ఓపెన్‌లో ఉంటుందంటే, జూలై 26 నుంచి ఆగస్టు 12 వరకు ఉంటుంది. సో, అన్ని రోజుల్లో కూడా మేనిఫెస్టేషన్ అనేది చెయ్యొచ్చు కానీ, ఆగస్టు 8 మాత్రం స్పెసిఫిక్‌గా చాలా పవర్‌ఫుల్ అండి. ఆ టైంలో ఎవరైతే మేనిఫెస్ట్ చేస్తారో వాళ్ళకొకటి కావాలి అని చాలా వరకు అది జరుగుతుంది. ఒక 90% అయితే ఛాన్స్ ఉంటుందండి. అది అవ్వడానికే ఎక్కువగా స్కోప్ ఉంటుంది. అందుకే ఈ లయన్స్ గేట్ పోర్టల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఆర్ చాలా పవర్‌ఫుల్ అని కూడా చెప్పొచ్చు. ఇది ఎవ్రీ ఇయర్ కూడా సేమ్ డేట్‌లోనే అవుతుంది. బట్ ఈ ఇయర్ మాత్రం చాలా స్పెషల్. నేను చెప్పాను కదా! 888 ఫార్మ్ అవుతుంది. సో, అబండెన్స్ అనేది డెఫినెట్‌గా మీ లైఫ్‌లోకైతే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 8 అనేది ఇన్ఫినిటీని కూడా ఇండికేట్ చేస్తుంది. సో, ఇన్ఫినైట్ ఆపర్చునిటీస్ కానీ మీరేంటంటే మీ లైఫ్‌లో పర్సనల్ గ్రోత్ చూడాలి అనుకున్న అన్నిటికీ ఛాన్సెస్ ఉంటాయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లీడర్‌షిప్ క్వాలిటీస్‌ని ఇండికేట్ చేస్తుంటది. మీలోని ఎవరైనా సరే ఆల్రెడీ సింహరాశి వాళ్ళుంటే వాళ్ళకి ఇంకా బాగా కలిసొస్తుందని చెప్పొచ్చండి. సో, మరి ఇంత పవర్‌ఫుల్ కాస్మిక్ ఈవెంట్ జరుగుతుంది కదా! మరి మీరు చేయాల్సిందేంటి అనేది కూడా నేను ఫస్టే చెప్పేస్తాను. ఆ తర్వాత రీడింగ్‌లోని అసలు యూనివర్స్ మీకేం చెప్తుంది? మీ లైఫ్‌లోని ఎలాంటి సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతాయి? ఆర్ మీకు అసలు ఎలాంటి పాత్ అనేది చూపిస్తుంది ఈ లయన్స్ గేట్ పోర్టల్ అనేదైతే మనం మాట్లాడదాం. బట్ ఫస్ట్ మీరంతా ఏం చేస్తారంటే 8 పీఎంకండి ఆర్ మార్నింగ్ 8 అయినా పర్వాలేదు. బట్ నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి ఆ టైం పాస్ అయిపోతుంది కాబట్టి నైట్ 8 మాత్రం వేరే వర్క్స్ ఏం పెట్టుకోకుండా ఎక్కడైనా కూర్చోండి. కూర్చొని మెడిటేషన్‌లా చేస్తూ మీకున్న కోరికలు కానీ, మీరు అంటే ఏదో అనుకుంటున్నారు సాధించాలి అని. అలా సాధించాలి అనుకున్న దానికోసం ఏంటంటే విజువలైజ్ చేసుకోండి. అవి అవుతున్నట్టుగా లేకపోతే మీరు మీ సైడ్ నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అవన్నీ మీరు అనుకున్న వేలోనే మారుతున్నాయి అన్నట్టుగా. సో, ఖచ్చితంగా మీరు అలా మెడిటేట్ చేసిన తర్వాత మీకున్న గోల్స్ కూడా మీరేంటంటే రాసుకోండి. రాసుకున్న తర్వాత వాటి పరంగా మీరు అసలు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ఏంటి అనేది కూడా ప్లాన్ చేసుకోండి. రేపైతే మాత్రం మీకెంత పనున్నా సరే 8 పీఎం మాత్రం మేనిఫెస్టేషన్ అయితే చేయండి. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి. ఎందుకంటే 5 ఎయిట్స్ ఫార్మ్ అవుతాయి ఆ టైంలో. డెఫినెట్‌గా మీకేంటంటే అది బాగా కలిసొచ్చే టైం అండి. నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా! ఈ 8 అనేది అబండెన్స్ తీసుకొస్తుంది. సో, ఇదేంటంటే ఒక పర్సనల్ గ్రోత్ అనే కాదు, మేనిఫెస్టేషన్‌కే కాదు అన్నిటికి కూడా చాలా మంచి టైం అండి. సో, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను అంటే ఎక్కువ డీప్‌గా ఏం చెప్పట్లేదు. నార్మల్‌గానే చెప్తున్నాను. మీకు అర్థమైతే సరిపోతుంది బ్రీఫ్‌గా చెప్తే అని మాత్రమే. సో, ఫస్ట్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీదైనా క్లిక్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. 3 కార్డ్ సెట్స్ మీద 3 డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. చూసినట్టయితే డిఫరెంట్ కార్డ్స్ అండి ఇవి.
అన్నీ కూడా ఒక్కొక్క పాత్‌ని ఇండికేట్ చేస్తున్నాయి. సో, మీకు ఏది బాగా కనెక్ట్ అవుతుందో అది మీరు చూజ్ చేసుకోవచ్చు. అండ్ అసలు చూద్దాము మరి యూనివర్స్ ఏం చెప్తుంది? ఏంటి? అసలు ఈ లయన్స్ గేట్ పోర్టల్ మీ లైఫ్‌లోని ఎలాంటి సిట్యుయేషన్స్ క్రియేట్ చేస్తుంది? ఆర్ మీకసలు ఎలాంటి పాత్‌ని ఇప్పుడు చూపిస్తుంది? అండ్ నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, ఇది చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే ఆల్రెడీ మీకోసం ఏంటంటే ఒక లాంగ్ జర్నీ రెడీగా ఉన్నట్టు ఉందండి. ఈ కార్డ్ చూస్తేనే నాకు అర్థమవుతుంది. మీరు ఇంకా చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం ఉంది. మీ డెస్టినేషన్‌కి మీరు రీచ్ అవ్వాలి అంటే కొంత టైం పట్టొచ్చు. బట్ డెఫినెట్‌గా మీరైతే కరెక్ట్ పాత్‌లోనే వెళ్తున్నారు. కాకపోతే డౌట్‌ఫుల్‌గా ఉండొచ్చు. అసలు మీరు చేస్తుంది రైటేనా? అంటే మీ లైఫ్‌లో మీకు కొన్ని జరుగుతుంటాయి కదా! సో, దాని ప్రకారం మీరు చేస్తున్నవి మీకు రైటా? రాంగా? అసలు ఏం చేయాలి అనే క్లారిటీ లేకపోవడం కానీ, అసలు ఎలా మీ లైఫ్‌ని ముందుకు తీసుకువెళ్తే బావుంటుంది అని మీకు డౌట్స్ ఉండడం కానీ, అంటే ప్రతి మనిషికి డౌట్ ఉంటుందండి. మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు అది చేస్తుంది రైటా? రాంగా? రాంగ్ చేస్తే దాన్ని ఎలా రైట్ చేయాలి? ఒకవేళ మనం రైట్ పాత్‌లోనే వెళ్తుంటే ఇంకా చేయాల్సింది ఏంటి అని ఇలా అనిపిస్తుంటది. ఎక్కడో డౌట్ అయితే మాత్రం ఉంటుంది. సో, డౌట్ అయితే పెట్టుకోవద్దండి. మీరైతే రైట్ పాత్‌లోనే వెళ్తున్నారు. మీ లైఫ్ అయితే మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ వేలోనే ముందుకు వెళ్తుందండి. మీరు అనుకోవచ్చు మీ లైఫ్‌లో అసలు ఎలాంటి మూమెంటు లేదు, అసలు ఏమవుతుంది అని. అసలు డౌటే ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. థింగ్స్ అయితే బెటర్ అవుతున్నాయి. మీకోసమే ఇవన్నీ జరుగుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. అండ్ అసలు చూద్దాం, ఇంకా మిగతా కార్డ్స్ చూస్తే మనకి ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరు ఏది కూడా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. అంటే ఇలానే మీ లైఫ్‌లో ఇవి జరగాలి, లేకపోతే ఇలా మీరు అనుకున్నట్టు జరిగితేనే మీరు హ్యాపీగా ఉంటారు. సో, మీరేంటంటే ఇలా జరగాలనే ఈ ప్రయత్నం చేస్తే బావుంటుందని అసలు అలాంటివి ఏం చేయొద్దండి. మీ వరకు మీరు ఏం చేయాలో అంతవరకు చెయ్యండి. అక్కడితోని మీ పని అయిపోయింది అనేది మాత్రం మీరు గుర్తించాలండి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎంత తక్కువగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే మీరు అనుకున్నవి అంత ఎక్కువ జరుగుతాయండి. అది మాత్రం నేను మీకు క్లియర్‌గా చెప్తున్నాను. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీరు అనుకున్నది జరగడానికే ఎక్కువగా అవకాశాలున్నాయి. మీరు అనుకున్నది అంటే జరుగుతుంది. కాకపోతే మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు థింగ్స్ అనేవి మరీ మీరు అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. బట్ అలా అని చెప్పి జరగదు అని కాదు. డెఫినిట్‌గా జరుగుతుంది. అండ్ మీ లైఫ్‌లో మీరు అంటే ఇప్పుడు ఏదైనా ఒక సిట్యుయేషన్ పరంగా ట్రబుల్ ఫేస్ చేస్తున్నా, మీకు అదొక హెడ్‌ఏక్‌లా అనిపిస్తున్నా సరే మీకు పీస్ అయితే దొరుకుతుందండి. అదైతే మాత్రం నేను మీకు క్లియర్‌గా చెప్పగలను. ఈ కార్డ్ చూసినట్టయితే మీ లైఫ్‌లోనేంటంటే మీరు కోరుకున్న ఆ పీస్ మీకు తిరిగి వస్తుంది. అంటే ఫైనల్‌గా మీరెందుకో కానీ పీస్‌ఫుల్‌గా ఫీల్ అవుతారు అని అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటేనండి, ఈ లయన్స్ గేట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది కదా! మీరు మెడిటేషన్ చేస్తే బావుంటుందండి. అక్కడి నుంచి ఏమవుతుందంటే ఏంజెల్స్ కానీ, స్పిరిట్ గైడ్స్ కానీ, ఇంకెవరైనా సరే యాన్సిస్టర్స్ కానీ వాళ్ళ అందరూ కూడాను ఈ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత నుంచి మీకు ఇంకా బాగా కనెక్ట్ అవ్వొచ్చండి. వాళ్ళకి మీకు ఏంటంటే డీప్ కనెక్షన్ ఏర్పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ కార్డ్ చూస్తేనే నాకు అర్థమవుతుంది. స్పిరిచ్యువల్ అవేకెనింగ్ అనేది మీకు జరుగుతుంది. మీరు అనుకున్న దానికంటే కూడా ఇదేంటంటే మీలోని ఆ స్పిరిచ్యువల్ అవేకెనింగ్ ఎప్పుడైతే జరుగుతుందో మీకు అర్థమవుతుందండి. మీ లైఫ్‌లో మీరేం చేయాలి? మీరు ఏ దారిలో వెళ్తున్నారు? మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవాలి అంటే మీ వైపు నుంచి మీరు పెట్టాల్సిన ఎఫర్ట్స్ ఏంటి? ఈ క్లారిటీ అయితే మీకొస్తుందండి. నేనిక్కడ మీకు అయితే చెప్తున్నాను. మీరేం చేస్తారంటే ఇంకా మీరు చేయాల్సిన ప్రయత్నాలైతే చేయండి. అండ్ మీ ఇంటెన్షన్స్ అయితే క్లియర్‌గా సెట్ చేసుకోండి. చాలా మందికేంటంటే ఒకటి ఏదైనా చేసినప్పుడు క్లారిటీ ఉండదండి. మీరేం చేస్తున్నారు? లేకపోతే ఏ దారిలో వెళ్తున్నారు? ఆల్రెడీ నేనిక్కడ చెప్పాను కదా! మీరు వెళ్తుంది సరైన దారి అయినప్పటికీ కూడా మీకేమనిపిస్తుంటదంటే, ఇంకా మీరు అసలు ఏం చేస్తున్నారు? ఎలా వెళ్తున్నారు? అని. ఈ లయన్స్ గేట్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత నుంచి మీ లైఫ్ ఎలా ఉంటుందంటే, మీరు చేస్తుంది సరైందే. కానీ ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా మీరు చేస్తేనే వర్కౌట్ అవుతుంది అనే క్లారిటీ ఫస్ట్ మీకొస్తుంది. అండ్ ఈవెన్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవాలి అనిపించినా కూడా పెట్టుకోకూడదండి.
సో మీరేంటంటే కూల్‌గా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తే బావుంటుందండి. ఈ కార్డ్ చూసారు కదా! సో మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే న్యూ బిగినింగ్స్‌కి కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. కాకపోతే మీకు క్లారిటీ ఉండాలి ఏం చేయాలి అని. ఇప్పుడు మీలో కొంతమందుంటారు. బిజినెస్ చేయాలా? జాబ్ చేయాలా? లేకపోతే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవ్వాలా? ఇలా చాలా డౌట్స్ ఉంటుంటాయి. సో అలా కాకుండా మీకసలు మనసుకి ఏం చేయాలనిపిస్తుంది? ఏది చేస్తే బావుంటుంది అనేది క్లియర్‌గా ఉండాలండి. ఇప్పుడు ఒక రిలేషన్‌షిప్ అయినా సరే, ఒక వ్యక్తి కావాలా? వద్దా? వద్దు అనుకుంటే వద్దు అనే దాని మీద స్టాండ్ తీసుకోండి. కావాలి అనుకుంటే కావాలి అనుకున్న దాని మీద స్టాండ్ తీసుకోండి. మీ ఇంటెన్షన్స్ ఏంటంటే క్లియర్‌గా సెట్ చేసుకోవాలి. సో దట్ యూనివర్స్ ఏంటంటే దాని ప్రకారం కూడా మిమ్మల్ని ఏ దారిలో పెట్టాలో ఆ దారిలో పెడుతుంది అని చెప్పొచ్చు. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే డెఫినెట్‌గా మీరేంటంటే ఒకటి కావాలి అనుకుంటే దానికోసం స్టాండ్ తీసుకోవాలి. క్లారిటీ మెయింటైన్ చేయాలి. అండ్ దానికోసం మీరు ప్రయత్నాలు చేయాలి. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా మీరు ఎప్పుడైతే అవన్నీ చేస్తారో మీ లైఫ్‌లో మీరు క్లియర్‌గా సక్సెస్‌నైతే చూస్తారండి. ఈవెన్ మీరు ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్‌లో ఏమైనా సఫర్ అవుతున్నా లేకపోతే ఫ్యామిలీలోని ఏవో కొన్ని ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నా సరే డెఫినెట్‌గా అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. వన్స్ ఈ లయన్స్ గేట్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత అండ్ ఈ కార్డ్ వచ్చిందంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు ఫ్యామిలీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనుకోండి లైక్ కిడ్స్ మీలో చాలామంది ఏంటంటే ప్రెగ్నెన్సీ కోసం ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారండి. సో మీలాంటి వాళ్ళకి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరు అది కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ మ్యారేజ్ అనుకుంటారు కదా! సో మ్యారేజ్ ఎప్పుడవుతుంది? మ్యారేజ్ అయితే బావుంటుంది అని ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు కదా! మీకు కూడా ఇదొక రైట్ టైమేనండి. అదైతే మాత్రం నేను చెప్పగలను. ఎందుకో కానీ కొన్ని ఆపర్చునిటీస్ అయితే క్లియర్‌గా కనిపిస్తున్నాయి. లైక్ ఫ్యామిలీ పొజిషన్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు. లేకపోతే కెరియర్‌లో కూడా మీరు వన్స్ ఒక ఇంటెన్షన్‌తో ఒక స్టెప్ ముందుకు వేస్తే వర్కౌట్ అవ్వడం కానీ మెయిన్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళు మీకేదో చెయ్యాలి. ఒకళ్ళనేదో అడిగి మీరు చేస్తే మీ లైఫ్ బెటర్ అవుతుంది అని ఇలాంటి ఆలోచనలుంటే మానేసుకోండి. ఎందుకంటే ఈ లయన్స్ గేట్ పోర్టల్ అనేది లీడర్‌షిప్‌ని కూడా ఇండికేట్ చేస్తుంటదండి. సో మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీకు మీరు ఇండివిడ్యుయల్‌గా స్టాండ్ తీసుకోవాలి. మీకు మీరు ఇండివిడ్యుయల్‌గా ఏదైనా చెయ్యాలి అనుకోవాలి. అంతేగాని ఇంకొకళ్ళొచ్చి మీకేదో చెయ్యాలి, ఇంకొకళ్ళని అడిగి చేద్దామని అలాంటి ఆలోచనలే పెట్టుకోవద్దండి. అసలు ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వడం అనేది అసలు కరెక్ట్ కాదు. స్ట్రాంగ్‌గా ఉండాలండి. మీకేదైనా ఒకటి కావాలి అంటే మీరు స్టాండ్ తీసుకోవాలి. మీరేవైనా ప్రయత్నాలు చేయాలి. మీరు హీల్ అవ్వడానికైతే ఇదొక రైట్ టైమ్ అండి. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే మీరెందుకో కానీ స్పిరిచ్యువల్‌గా ఎందుకో అవేకెన్ అవుతారని అనిపిస్తుంది. మెయిన్ ఏంజెల్స్‌తోని, స్పిరిట్ టీమ్‌తోని బాగా కనెక్ట్ అవ్వొచ్చండి. ఈ పోర్టల్ ఓపెన్ అయినప్పటి నుంచి. సో, ఈవెన్ నేనిక్కడ మీకు ఇంకొకటి కూడా చెప్తున్నాను. అదేంటంటే పాస్ట్‌లో మీరెవరైనా ఒక వ్యక్తులతో మంచిగా కనెక్ట్ అయ్యి, వాళ్ళతో మీకొక మంచి రిలేషన్‌షిప్ ఉండి, అంటే వాళ్ళని మీరు ట్రస్ట్ చేశారు బాగా. బట్ ఇప్పుడెందుకో కానీ సిట్యుయేషన్స్ బెటర్‌గా లేవు. సో, ఇప్పుడు వీళ్ళని ట్రస్ట్ చేయాలా? వద్దా? అసలు ఈ రిలేషన్‌షిప్స్‌ని ఎలా వర్కౌట్ చేసుకోవాలి? అంటే ఈ వ్యక్తి ఎవరైనా కూడా అవ్వచ్చండి. అంటే ఒక రిలేషన్‌షిప్‌లో పార్ట్నరే అవ్వాలని రూల్ ఏం లేదండి. బిజినెస్ పార్ట్నర్ కూడా అవ్వచ్చు. లేకపోతే మీ కొలీగ్ అవ్వచ్చు. లేకపోతే మీకెక్కడో తెలిసిన వ్యక్తి. ఏ రకంగా అయినా తెలియవచ్చండి. బట్ వీళ్ళకి మీకు కనెక్షన్ అయితే బావుంది. సో, ఇప్పుడు మాత్రం ఎందుకో వాళ్ళు చేసే పనులు కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ సస్పీషియస్‌గా అనిపిస్తున్నాయి. లేకపోతే అంత ట్రస్ట్ వర్తీలా అనిపించట్లేదు. లేకపోతే మీకెందుకో కానీ వాళ్ళతో థింగ్స్ వర్కౌట్ అవ్వవు అనే ఫీలింగ్ వస్తుంది. సో, మీకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు అంటే అప్పుడే వీళ్ళ విషయంలోని ఒక కన్క్లూజన్‌కైతే రావద్దండి. ఇదేంటంటే ఎండ్ అయితే కాదు. అంటే ఒక వ్యక్తి విషయంలోని మీరు ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి. అలా అని చెప్పి వాళ్ళ మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెట్టుకోవద్దు. జస్ట్ వాళ్ళని అబ్జర్వ్ చేయడం, స్టడీ చేయడం అయితే చేయండి. టైమ్ బీయింగ్ ఇలాంటి వ్యక్తుల్ని మీరు కట్ చేయకపోతే మంచిది. యూనివర్స్ ఏంటంటే ఆల్రెడీ మిమ్మల్ని ఒక సరైన దారిలోనే నడిపిస్తుంది. ఈ వ్యక్తి గురించి ఇంకా ఇంకా మీకు టైమ్‌తో పాటు క్లారిటీ అయితే వస్తుందండి. ఎందుకో కానీ మీరు ఎక్కువగా రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతున్నట్టున్నారు. ఆర్ కొంతమంది వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నట్టున్నారు. బట్ మీరు తెలుసుకోవాల్సిందేంటంటే వ్యక్తుల్ని కంప్లీట్‌గా స్టడీ చేయకుండా, వాళ్ళేంటో తెలుసుకోకుండా ఒక డెసిషన్ తీసుకోవడానికైతే లేదండి. ఎందుకంటే తర్వాత ఇబ్బంది పడేది ఎవరంటే మీరే. ఆ ఛాన్స్ ఏంటంటే మీరు తీసుకోకూడదు. యూనివర్స్ ఏంటంటే ఆల్రెడీ మిమ్మల్ని సరైన దారిలోనే నడిపిస్తుంది కానీ అప్పుడప్పుడు డిస్ట్రాక్ట్ అవుతున్నారు. అంటే ఈ వ్యక్తిని నమ్మాలా? వద్దా? ఈ వ్యక్తి వల్ల ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా ఏంటి? ఇలా ఏంటంటే రకరకాల ఆలోచనలండి. ఒకసారి మంచిగా అనిపిస్తున్నారు. ఒకసారి చెడ్డగా అనిపిస్తున్నారు. సో, వాళ్ళేంటి అనేది మీకు క్లారిటీ రావట్లేదు. సో, ఈ క్లారిటీ అయితే వస్తుంది. కాకపోతే కొంచెం టైం తీసుకోండి. ఎందుకంటే మీరు డెసిషన్స్ తీసుకోవడానికి దగ్గరగా ఉన్నట్టున్నారు. ఆర్ ఎవరినో అడుగుతున్నట్టున్నారు. ఈ వ్యక్తుల కోసం అంటే ఏదో ఒకటి
డిసైడ్ అవ్వడం కోసం. బట్ అలా చేయొద్దండి. మీకు మీరుగా డిసైడ్ అయితే బావుంటుంది. డెఫినిట్‌గా మీరైతే ఒక రైట్ పాత్‌లో వెళ్తారు అండ్ రైట్ డెసిషనే తీసుకుంటారు. యూనివర్స్‌ని ట్రస్ట్ చేయండి. అండ్ నేను చెప్పినట్టుగా మెడిటేషన్ కూడా చేయండి. మీకు వీలైతే నేను చెప్పినట్టుగా మీ ఇంటెన్షన్స్ ఏంటి, మీ గోల్స్ ఏంటి అనేది కూడా ఒక బుక్‌లో రాసుకోవడం అలాంటివి చేస్తే బావుంటుంది. సో, ఆలోచించుకోండి. ఈ లయన్స్ గేట్ పోర్టల్ మాత్రం మీ లైఫ్‌లోని చాలా ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయితే తీసుకొస్తుందండి. యాక్చువల్‌గా ఈ పోర్టల్ ఓపెన్ అయినప్పుడు చాలామంది వ్యక్తుల లైఫ్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేవి జరుగుతాయి. సో, అలా ట్రాన్స్‌ఫర్మేషన్స్ కానీ చూసినట్టయితే మీరు హీల్ అవ్వడం జరుగుతుంది. ఫ్యామిలీ సిట్యుయేషన్స్ బెటర్ అవ్వడం జరుగుతుంది. ఇంకా మీ లైఫ్‌లో ఎవరైనా వ్యక్తుల గురించి మీకు డౌట్ ఉంటే వాళ్ళ పరంగా ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. అండ్ కొన్ని విషయాల్లోనేంటంటే మీ ఇంటెన్షన్స్ అనేవి క్లియర్‌గా సెట్ చేసుకున్న తర్వాత ఎండ్ రిజల్ట్ చూడడం కూడా జరుగుతుందండి. అదైతే మాత్రం నేను చెప్పగలను. అండ్ అసలు ఇంకా చూద్దాం లాస్ట్ మెసేజ్ ఏంటి అనేది. మీ మైండ్‌లో చాలా ఉన్నాయండి. అంటే మైండ్ అంతా ఆక్యుపై అయిపోయి ఉందని చెప్పొచ్చు. సో, మీ మైండ్‌ని ఏంటంటే ఫ్రీ చేసుకోవాలండి. అలా ఫ్రీ చేసుకోవాలంటే మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేస్తేనే మీ సోల్‌కి ఏం కావాలి అనేది తెలుస్తుందండి. జనరల్‌గా ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళు ఇది కావాలి అని కోరుకుంటారు. కానీ నీడ్ అనేది వేరేగా ఉంటుంది. సో, మీ సోల్‌కి ఏంటి నీడ్ అనేది మీకు తెలియాలి అంటే మెడిటేట్ చేయాలండి. మీ మైండ్‌లో చాలా థింగ్స్ రన్ అవుతున్నాయి. మైండ్ అంతా ఆక్యుపై అయిపోయి ఉంది. సో, దానివల్ల ఏంటంటే మీకేం కావాలి అనేది తెలియట్లే. డిజైర్స్ వేరు, నీడ్స్ వేరండి. డిజైర్స్ అనేవేంటంటే అందరికీ అన్ని రకాలుగా ఉంటాయండి. బట్ నీడ్స్ అనేవేంటంటే ఫుల్‌ఫిల్ అవ్వాల్సినవవి. సో, మీ సోల్‌కి తెలుసు అదేంటో. అదేంటి అనేది మీకు తెలియాలి. ఇంకా క్లారిటీ రావాలి అంటే డెఫినిట్‌గా మీరైతే మాత్రం మెడిటేషన్ చెయ్యాలి. చేస్తేనే మీకు అర్థమవుతుంది. మీ మైండ్ ఫ్రీ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి అనే క్లారిటీ వస్తుంది. అప్పుడే మీరేంటంటే ఇంటెన్షన్స్‌ని సెట్ చేసుకోగలుగుతారు. దాని ప్రకారమే మీరేంటంటే మీ లైఫ్‌ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీకైతే అర్థమవుతుంది అనుకుంటున్నానండి. డెఫినిట్‌గా న్యూ ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. నేను చెప్తున్నాను కదా! ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఎవరైనా సరే ఇప్పుడు కొత్తగా కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకున్న ఏదైనా ఒకటి కొత్తగా మీ లైఫ్‌లో పర్సనల్ లైఫ్ అయినా సరే ఒకటి రిలేషన్‌షిప్ స్టార్ట్ చేయాలి అనుకున్నా, ఇలా ఏదైనా అనుకుంటే దానికైతే ఇది రైట్ టైమేనండి. ఛాన్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. ఎందుకంటే ఈ కార్డ్స్ చూస్తుంటే నాకెలా అనిపిస్తుందంటే అన్ని రకాలుగా స్కోప్ ఉందండి. కొన్ని విషయాల్లోని మీరు డెసిషన్ తీసుకోలేకపోతున్నా సరే క్లారిటీ వస్తుంది. వెయిట్ చేయండి. టైం తీసుకోండి. తొందరపడిపోద్దు. మీలో చాలామంది ఏంటంటే టైం అయిపోతున్నట్టు ఫీల్ అవుతుంటారు. బట్ టైం ఎక్కడికి వెళ్ళదండి. కానీ మీరు డెసిషన్స్ కానీ కరెక్ట్‌గా తీసుకోకపోతే మీరిప్పుడు తీసుకున్న దానికి రేపనే రోజు రిగ్రెట్ అవుతారు. టైంని వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ తొందరపడిపోయి రాంగ్ డెసిషన్స్ కూడా తీసుకోకూడదు అని చెప్తాను నేనైతే. ఎందుకో కానీ థింగ్స్ అయితే మీ ఫేవర్‌లో వర్కౌట్ అవుతాయని నాకు అనిపిస్తుందండి. మీ లైఫ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక్కడి నుంచి కొంత మారుతుంది. కాకపోతే నేను చెప్పాను కదా! ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో పీస్‌ని చూజ్ చేసుకోండి. అంటే వ్యక్తులతో ఫైట్స్ చేయడం, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం, మీకు అంటే అక్కడ అవసరం లేకపోయినా సరే వాయిస్ రైజ్ చేయడం అలాంటివి చేయొద్దండి. మీలో చాలామందికి ఏంటంటే టెంపర్ అనేది ఉంటుంది. వెంటనే అంటే టంగ్ స్లిప్ అవుతుంటారు. అలాంటివి ఏమైనా ఉంటే కొంచెం కంట్రోల్‌లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకున్న ఆపర్చునిటీస్‌ని మీరు కరెక్ట్‌గా యూజ్ చేసుకోవాలి అంటే పేషెన్స్ అవసరం అండి. కోపాన్ని తగ్గించుకున్నారనుకోండి, అన్ని రకాలుగా మీకు బెనిఫిట్ అవుతుంది. ఎక్కడ మీరు మీ వాయిస్ రైజ్ చేయాలో అక్కడ రైజ్ చేయండి. ఎక్కడ అవసరం లేదో అక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదండి. సైలెన్సే అన్నిటికంటే బెస్ట్ ఆన్సర్ అని చెప్తాను నేనైతే. సో, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఫస్ట్ ఈ లయన్స్ గేట్ పోర్టల్ ఐ మీన్ 8 లయన్స్ గేట్ పోర్టల్ 2024 మీ లైఫ్‌లోకి అసలు ఏం తీసుకొస్తుంది? మీ లైఫ్ ఎలా మారుతుంది? ఈ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఇంకా మీరు డార్క్‌నెస్‌లోనే ఉన్నారండి. నాకు తెలిసి కొన్ని రోజుల క్రితం కూడా నేను ఒక రీడింగ్ చేశాను. నాకేమనిపిస్తుందంటే ఈ సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళు ఎందుకో కానీ ధైర్యం చేయలేకపోతున్నారండి. ఆ డార్క్‌నెస్ నుంచి బయటకి రావడానికి. మీకు ఛాన్సెస్ ఉన్నా సరే మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవట్లేదేమో అనిపిస్తుంది. యూనివర్స్ కాల్ అండి ఇది. మీరేంటంటే ఇగ్నోర్ చేయడానికి లేదు. ఈ లైట్‌ని మీరు చూడాలంటే ఈ డార్క్‌నెస్ నుంచి మీకు మీరుగానే బయటికి రావాలి. మిమ్మల్ని ఎవరొచ్చి బయటకి తీసుకువెళ్తారు? సో, మీ లైఫ్‌లో మీరు ఏదైనా ఒక డెసిషన్ పెండింగ్‌లో పెట్టినట్టయితే ఆర్ మీకేంటంటే ఆల్రెడీ ఆ దారిలో వెళ్ళాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తున్నా సరే ఇగ్నోర్ చేస్తున్నారు. వెళ్ళట్లేదు అంటే మీరెక్కడే స్టక్ అయిపోతారండి.
ఈ లైట్ని చూడాలి అంటే తప్పదు, కొంత రిస్క్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. నాకు తెలిసి ఈ లయన్స్ గేట్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఈ డార్క్నెస్ నుంచి మీకు తెలియకుండానే మీరు లైట్ని చూస్తారు, బయటకు వస్తారు అని అనిపిస్తుంది. అసలు మరి ఏంటి అనేది పూర్తిగా అయితే చూద్దాం, ఆ తర్వాత మిగతావి మాట్లాడదాం. నేను మళ్ళీ చెప్తున్నానండి, మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను. మీరేంటంటే మీ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ కొన్ని ఎండ్ అయ్యాయి అని మీకు అనిపిస్తే అవి ఎండ్ అయినట్టేనండి. ఎండ్ అయింది కదా అని చెప్పి బిగినింగ్స్ ఉండవు అని కాదు. ఎండ్ ఎక్కడ ఉంటుందో బిగినింగ్ అక్కడే జరుగుతుంది. ఈ కార్డ్ చూసారు కదా, రీబర్త్ అంట. సో డెఫినెట్గా న్యూ థింగ్స్కి కానీ లేకపోతే న్యూ బిగినింగ్స్కి కానీ ఇప్పుడు ఛాన్స్ ఉందండి. మీరు వద్దు అన్నా సరే ఈ లయన్స్ గేట్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత నుంచి మీ లైఫ్లోని చాలా జరుగుతాయి, చాలా మార్పులు అయితే చూస్తారు. ఒకవేళ మీరు సింహరాశి వాళ్ళు అయితే ఇంకా ఎక్కువగా చూస్తారని చెప్పొచ్చు. ఖచ్చితంగాను మీ జీవితంలో చాలా చాలా మార్పులు అయితే వస్తున్నాయండి. వీటికి మీరు రెడీగా ఉండాలి. ఇవి ఏంటంటే మీకు కొంచెం కష్టంగా అనిపిస్తాయి, ఎందుకంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ ఎండ్ అయిపోతే దాన్ని యాక్సెప్ట్ చేయడం అన్నిటికంటే కష్టం. బట్ అది ఎండ్ అయితేనే ఇంకో దగ్గర బిగినింగ్ అనేది ఉంటుంది. సో వాటి కోసం మీరు రెడీగా ఉండాలి, మిమ్మల్ని మీరు మెంటల్గా ప్రిపేర్ చేసుకోవాలి. మీలో చాలామంది ఏంటంటే కెరియర్లో కంటిన్యూస్గా ఫెయిల్యూర్స్ చూసేసరికి ఏమనిపిస్తుందంటే ఇంకా ఇది ఇంతేనేమో, మీ ఫేటే అంతేమో, ఇది మారదేమో అని అనుకోవచ్చు. బట్ డెఫినెట్గా ఆ జాబ్ పోయినంత మాత్రాన ఇంకో జాబ్ రాదని కాదండి. మీరు ప్రయత్నాలు చేయాలి, మీలో ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి, ఫైట్ చేయాలి. సో ఇలా ఏంటంటే మీరు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేయాలండి. ఈ కార్డ్ చూసారు కదా, ఈ కార్డ్ ఎప్పుడైతే చూసారో ఖచ్చితంగానూ ఆపర్చునిటీస్ అనేవి మీకోసం వస్తాయి. ఈవెన్ ఆక్యుపేషన్ కార్డ్ వచ్చింది. ఒకవేళ ఎవరైనా సరే కెరియర్లో ఇంకా సక్సెస్ అవ్వలేదు, ఇంకా అంటే ఎక్కడో స్టక్ అయిపోయారు, ఏం చేయాలి, ఎలా చేయాలి, అసలు మీ పరిస్థితి ఏంటి అని మీకు డౌట్ వచ్చినట్టయితే ఇప్పుడు మీరు కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయొచ్చండి. మెయిన్ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక రైట్ టైం అని చెప్తాను. జాబ్ కోసం ట్రై చేస్తున్నారు, రావట్లేదు, బిజినెస్ చేయాలని ఉంది, సో బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు జాబే చేస్తాను నేను, నాకు కష్టమైన పర్వాలేదు, నాకు ఒక జాబ్ కావాలి అనుకుంటే దానికోసం మీరు స్టాండ్ తీసుకోవాలి. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు రావాలి, ఫైట్ చేయాలి. ఆల్మోస్ట్ ఈ రెండు కార్డ్స్ సేమ్ అండి. కాకపోతే ఇదేంటంటే రిలేషన్షిప్కి సంబంధించి కూడా అవ్వచ్చు. ఆర్ మీ లైఫ్లో మీరు ఏదో ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఫెయిల్ అయితే మళ్ళీ కూడా మీరు ఏంటంటే ఆ సిచ్యువేషన్లో సక్సెస్ని చూడగలరు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ ఒకటి ఎండ్ అయ్యింది, ఒకటి మీరు అనుకున్న వేలోని అంటే మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు అంటే డెఫినెట్గా మీరు ఇంకొకటి స్టార్ట్ చేసి సాటిస్ఫై అవ్వచ్చండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీలో చాలామంది ఎందుకో చాలా హోప్లెస్గా ఫీల్ అవుతున్నట్టు ఉన్నారు. ఎందుకంటే ఒక మనిషి కంటిన్యూస్గా వాళ్ళ లైఫ్లో ఫెయిల్యూర్స్ చూసేసరికి ఎలా ఉంటుందంటే ఇంకా లైఫ్ ఇంతేనా, లైఫ్లో ఎప్పటికీ హ్యాపీనెస్ దొరకదా, ఆ సాటిస్ఫాక్షన్ అనేది రాదా, అసలు ఇలా అయితే ఎలా సర్వైవ్ అవ్వాలి అని అనిపిస్తుంటుంది. సో మీలో ఇలా ఎంతమంది ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు, కానీ మీ లైఫ్ మీద మీరు హోప్ పెట్టుకోవచ్చండి. ఈ లయన్స్ గేట్ పోర్టల్ డెఫినెట్గా మీ లైఫ్లోకి అయితే అబండెన్స్ తీసుకొస్తుంది, పర్సనల్ గ్రోత్ అనేది కూడా జరుగుతుంది. మీరేంటంటే ఒక బెటర్ పర్సన్లా ఎవాల్వ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయండి. ఈ కార్డ్ చూసినట్టయితే మీరు ఏవైనా కొన్ని సిచ్యువేషన్స్ వర్కౌట్ అవ్వట్లేదు, లేకపోతే మీరు అనుకున్నవి కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాయి, ఇంకా హోప్స్ ఎప్పటికీ పెట్టుకోవాల్సిన అవసరం లేదా అని అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా హోప్ పెట్టుకోండి, యూనివర్స్ని నమ్మండి. అండ్ ఈ లయన్స్ గేట్ పోర్టల్ ఏంటంటే మీ లైఫ్లోకి నిజంగానే అబండెన్స్ తీసుకొస్తుందండి. మీరు అనుకున్న దానికంటే కూడా మీ లైఫ్ చాలా చాలా బెటర్ అవుతుంది. అండ్ మీ లైఫ్లోకి ఏంటంటే ఒక వ్యక్తి కూడా వస్తారంట. చాలా వరకు ఒక అమ్మాయి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ అమ్మాయి ఎవరైనా కూడా అవ్వచ్చండి. మీరు సింగిల్గా ఉంటే లవర్ అవ్వచ్చు, లేకపోతే వైఫ్ అవ్వచ్చు, ఆర్ ఒక చైల్డ్ని కానీ ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఒక పాప పుట్టొచ్చు, ఆర్ మొత్తానికి మీ లైఫ్లో ఏంటంటే ఎవరో ఒక లేడీ మాత్రం సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తారంటండి. తొందరలోనే వాళ్ళు రాబోతున్నారు. ఈ వ్యక్తి ఏంటంటే మీకు పాజిటివ్గా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు మీకోసం స్టాండ్ తీసుకోవడం కానీ, వాళ్ళతో ఏంటంటే ఒక న్యూ కనెక్షన్ ఏర్పడటం కానీ ఇలాంటివన్నీ జరగచ్చండి. బట్ ఎవరో కానీ ఒక వ్యక్తి అయితే రాబోతున్నారు. సో వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు, మీకు తెలిసిన వాళ్ళైనా అవ్వచ్చు, తెలియని వాళ్ళైనా కూడా అవ్వచ్చండి. స్పెసిఫిక్గా ఇక్కడ ఏంటంటే ఒక కొత్త వ్యక్తి అనే చెప్పడానికి లేదు, బట్ ఒక వ్యక్తి మాత్రం వస్తారు, ఒక వ్యక్తి మీతో ఉంటారు. ఆ వ్యక్తి ఏంటంటే మీతో హార్ట్ఫుల్గా
రిలేషన్‌షిప్ అనేది కంటిన్యూ చేస్తారండి. ఆర్ ఒక హెల్తీ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తారని కూడా చెప్పొచ్చు. ఈవెన్ మీ ఆఫీస్‌లో ఒక కొలీగ్ అయినా కూడా అవ్వచ్చు. ఎవరైనా కూడా అవ్వచ్చు కానీ, ఒక వ్యక్తి రావడానికి ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయండి. ఆ వ్యక్తి ఎవరైనా కూడా అవ్వచ్చు. చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. హోప్స్ అయితే పెట్టుకోండి లైఫ్ మీద. ఇంకా లైఫ్ అంతా ఇలానే ఉంటుంది అని మీరు అనుకోవాల్సిన అవసరం అయితే లేదండి. మీ లైఫ్‌లో కూడా మీరు లైట్ చూడబోతున్నారు. ఈవెన్ ఈ కార్డే కాదు, ఈ కార్డే కాదు. అవే ఇండికేట్ చేస్తుంది. ఈవెన్ ఈ రీబర్త్ అనే కార్డ్ కూడా ఏంటంటే, మళ్ళీ కూడా మీ లైఫ్‌లోని మీరు లైట్‌ని చూస్తారు. మిమ్మల్ని మీరు ఒక కొత్త వేలో చూసుకుంటారు. పర్సనల్ గ్రోత్‌కి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. సో, ఇలాంటి ఛాన్సెస్ అనేవి చాలా రేర్‌గా వస్తాయి. అలా వచ్చినప్పుడు వాటిని మీ లైఫ్‌లోకి ఇన్వైట్ చేసుకుంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ పాస్ట్‌లో మీ లైఫ్‌లో ఏం జరిగిందో నాకు తెలీదు. మేబీ మీరు పాస్ట్‌లో చాలా హ్యాపీగా ఉండొచ్చు. సఫర్ అయినప్పటికీ కూడా హ్యాపీ మూమెంట్స్ కూడా ఉండొచ్చు. అవే ట్రూ బ్లెస్సింగ్ అని అనుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, మీ లైఫ్‌ని ఇప్పుడు బెటర్ చేసుకోవాలి అని మీరు అనుకోని, మీరు ఆలోచించుకొని మీ ఇంట్యూషన్ అసలు ఏం చెప్తుంది? దానికోసం మీరేం చేయాలి? ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి? ఎవరిని ట్రస్ట్ చేయాలి? ఎవరిని ట్రస్ట్ చేయకూడదు? ఇలా కొంత ఏది ఏంటి అనేది తెలుసుకొని, డిఫరెన్షియేట్ చేసి, మీకు అవసరమైన దానికోసం మీరు స్టాండ్ తీసుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారండి. అంటే మీకు అనిపించొచ్చు, ప్రతిసారి ఫెయిల్ అవుతున్నారు, ప్రతిసారి డిజాస్టర్స్ జరుగుతున్నాయి. మరి ఈసారి మాత్రం జరుగుతుంది అని గ్యారంటీ ఏంటి? మేబీ ఈసారి కూడా ఫెయిల్ అవ్వచ్చు. ఇలాంటి డౌట్స్ ఉంటాయండి. నేను అర్థం చేసుకోగలను. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అలా భయపడితే మీ లైఫ్‌లో మీరు ఎప్పటికీ లైట్‌ని చూడలేరు. ఈవెన్ డిజాస్టర్ ఉన్నా సరే అది మీకోసమే జరుగుతుంది. మీ లైఫ్‌లోనేంటంటే మీరు కొన్ని షేకీ మూమెంట్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. అవేంటంటే మీకు కష్టంగా అనిపిస్తున్నాయి. మీ వల్ల అవ్వట్లేదు అంటే అవి మీరు ఫేస్ చేస్తేనే మీరు లైట్‌ని చూస్తారు. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని కావాలనే అటు పుష్ చేస్తుంటదండి. మీరు సఫర్ అవ్వాలి, లేకపోతే మీరేంటంటే హర్ట్ అవ్వాలి అని కాదు ఇవన్నీ జరిగేది. మీ లైఫ్‌లో మీరు గ్రోత్‌ని చూడాలి. మీ లైఫ్‌లో మీరు లైట్‌ని చూడాలి. మీ లైఫ్ పర్పస్ ఏంటో మీకు తెలియాలి అని మాత్రమే ఇవన్నీ జరుగుతుంటాయి. సో, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ లైఫ్‌లో మీరు ఇప్పుడు ఏదైనా ఒకటి చెయ్యాలి, ఏదైనా ఒక విషయంలో స్టాండ్ తీసుకోవాలి అనుకుంటే, దానికోసం మీరు స్టెబుల్‌గా థింక్ చేసి స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుందండి. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో కూడా వినండి. సిట్యుయేషన్స్ ఏంటి అనేది పైన చూడకుండా కొంచెం డీప్‌గా అనాలిసిస్ చేసి డెసిషన్స్ తీసుకుంటే ట్రబుల్స్ వచ్చినా సరే, ఆ ట్రబుల్స్ నుంచి మీరు బయటికి రాగలరంట. ఈ లయన్స్ గేట్ పోర్టల్ మాత్రం మీ లైఫ్‌లో చాలా మార్పులు తీసుకొస్తుందండి. అది మాత్రం నేను చెప్పగలను. ఎందుకో కానీ మీరు మీ డెస్టినేషన్‌కి రీచ్ అవుతారు. దగ్గరలోనే ఉన్నారు అని అనిపిస్తుంది నాకైతే. సో, అసలు చూద్దాం ఇంకా మరి ఇలాంటి ఒక దానికి ఈ లాస్ట్ మెసేజ్ ఏంటి అనేది. సో, ఇప్పటి వరకు మీ లైఫ్‌లో మీరు చాలా పెయిన్ తీసుకున్నారు. చాలా సఫర్ అయ్యారు. అయిపోయిందండి ఇంకా టైము. ఇంకా సఫర్ అవ్వడానికి ఇది టైం కాదు. అండ్ మీ టైం అక్కడ మీరు వేస్ట్ చేసుకోకపోతే మంచిది. మీ హార్ట్ ఏంటంటే ఇప్పుడు హీల్ అవుతుంది. అండ్ కమింగ్ డేస్‌లో మీరు ఇంకా హీల్ అవుతారంట. సో, అసలు 1 మినిట్ కూడా ఇంకా దాని మీద వేస్ట్ చేయొద్దండి సఫరింగ్ మీద. ఎవరికోసమైనా ఏడవటం కానీ, లేకపోతే మీ లైఫ్ ఎప్పుడు బెటర్ అవుతుంది అనుకోని అలాగదే ఆలోచించుకొని అవేం వద్దండి. ఆ డార్క్‌నెస్ అనేది ఎండ్ అయిపోతుంది. న్యూ డేస్ అనేవి, న్యూ బిగినింగ్స్ అనేవి మీ లైఫ్‌లో స్టార్ట్ అవుతున్నాయి. సో, వీటిని మీరు ఇన్వైట్ చేయడానికి సిద్ధంగా ఉండండి. మీ హార్ట్ హీల్ అవుతుంది కాబట్టి, మీ లైఫ్‌లోకి వచ్చే ఈ లైట్‌ని ఎంబ్రేస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే లైట్ అయితే వస్తుందండి. కాకపోతే మీరు కూడా హోప్‌ఫుల్‌గా ఉండాలి. మీరు కూడా యాక్షన్ తీసుకోవాలి. మీరు కూడా మీ వైపు నుంచి చేయాల్సిన ప్రయత్నాలు చేయాలి. సింపుల్‌గా మీరు వెయిట్ చేస్తుంటే అవన్నీ జరగవండి. మీరు వెళ్తుంటే అలాగ మీకు ఈ పాత్ అంతా ఓపెన్ అవుతుంది. సో, ఛాన్స్ అయితే తీసుకోవడానికి చూస్తారని నేను అనుకుంటున్నాను. ఇంక మీ ఇష్టం. బట్ డెఫినెట్‌గా ఇదైతే ఒక రైట్ టైమ్ అండి. మీ లైఫ్‌లో మీరు కరెక్ట్‌గా డెసిషన్స్ తీసుకొని కరెక్ట్‌గా స్టాండ్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం. సో, మీ ఇష్టమేని. యూనివర్స్ అయితే మీకు ఇదే చెప్తుంది. ఈ లయన్స్ గేట్ పోర్టల్ రోజు మాత్రం మర్చిపోవద్దు. 8 పీఎంకి మాత్రం డెఫినెట్‌గా ఎక్కడైనా కూర్చొని మెడిటేషన్ చేయడం అండ్ మీకు ఉన్న కోరికలు ఏవైతే తీరాలి, ఇలా అయితే బావుంటుంది అంటే గోల్స్. సో, మీ గోల్స్ గురించి క్లియర్‌గా రాసుకోండి. రాసుకొని మెడిటేషన్ కూడా చేయండి. డెఫినెట్‌గా మెడిటేషన్ అండ్ మేనిఫెస్టేషన్ మీరు చేసిన తర్వాత ఇవన్నీ వర్కౌట్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే ఈ పోర్టల్ అనేది అంత పవర్‌ఫుల్. సో, ఖచ్చితంగాను దీనికోసం అయితే టైం స్పెండ్ చేయండి. మీ లైఫ్‌లో థింగ్స్ బెటర్ అవ్వడం అయితే మీరు నోటీస్ చేస్తారండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
హలో పైల్ 3 ఎవరైతే ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో అసలు చూద్దాం ఈ 8 లయన్స్ గేట్ పోర్టల్ 2024 మీ లైఫ్లోకి ఏం తీసుకొస్తుంది, అసలు మీ లైఫ్లో సిచ్యువేషన్స్ ఎలా మారుతాయి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. అండ్ ఫస్ట్ ఈ కార్డ్ చూస్తున్నానంటే నాకు అర్థమవుతుందండి, మీకోసం ఒక బ్యూటిఫుల్ లైట్ అయితే మీ లైఫ్లో వెయిట్ చేస్తుంది. ఖచ్చితంగాను మీ జర్నీలోని మీరు ఇంకా ఇంకా చాలా బెటర్ థింగ్స్ అయితే నోటీస్ చేస్తారు, అది మాత్రం నేను చెప్పగలను. కొంచెం ఇప్పుడు డార్క్నెస్లో ఉన్నట్టు అనిపిస్తున్నారు. ప్రజెంట్ అయితే ఈ డార్క్నెస్ ఉంది, కానీ వన్స్ మీరు ఈ పాత్ని కానీ చూస్ చేసుకుంటే డెఫినెట్గా ఈ సన్లైట్ ఏదైతే ఉందో అది మీరు ఎంబ్రేస్ చేయగలుగుతారు. అండ్ సన్ వచ్చిందండి, చాలా పాజిటివ్ సైన్ ఇదైతే. ఈవెన్ నేను ఇందాకే చెప్పాను, ఈ లయన్స్ గేట్ పోర్టల్ ఏంటంటే సన్ అండ్ స్టార్ సిరియస్ ఒక అలైన్మెంట్లోకి రావడం విత్ ఓరియన్ బెల్ట్ అండ్ ఎర్త్. సో డెఫినెట్గా ఇదైతే ఒక బ్యూటిఫుల్ సైన్ అండి. నాకు తెలిసి మీ లైఫ్లోని మీరు తొందరలోనే ఏదో కానీ ఒక బెస్ట్ థింగ్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. అందులో అయితే నో డౌట్. అంటే ఒక అబ్రాడ్ ప్లాన్ ఉన్నా, లేకపోతే ఫినాన్షియల్గా ఏమైనా క్రైసిస్ ఉన్నా, లేకపోతే మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఒక రిలేషన్షిప్ బెటర్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అవన్నిటికీ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కెరియర్లో బెటర్మెంట్ కోసం ట్రై చేస్తున్నా, అవన్నీ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఏదో ఒకటి మాత్రం మిరాకిల్ అయితే జరుగుతుందండి, అది మాత్రం నేను చెప్పగలను. సో ఇదైతే చాలా పాజిటివ్ సైన్. కొంచెం ఇప్పుడే ఈ డార్క్నెస్ ఇది టెంపరరీ ఫేజ్ అని కూడా మీరు అనుకోవచ్చండి. నాకు తెలిసి ఈ లయన్స్ గేట్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత నిజంగానే మీ లైఫ్లోకి అబండెన్స్ అనేది వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. చాలా స్ట్రాంగ్గా అలాంటి వైబ్స్ వస్తున్నాయి. అండ్ ఇంకా చూద్దాం, అసలు మిగతా మెసేజెస్ కూడా చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్లోకి ఒక వ్యక్తి వస్తారండి. ఆ వ్యక్తి మీ జెండర్ ప్రయారిటీ బట్టి అని కూడా చెప్పొచ్చు. ఒక పర్టికులర్గా మ్యానే రావాలనేం లేదు, ఎవరైనా కూడా రావచ్చు. ఈ వ్యక్తి ఏంటంటే చాలా మెచ్యూర్డ్గా ఉంటారండి. చైల్డిష్గా మాట్లాడడం, లేకపోతే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం, సిచ్యువేషన్స్ని కేయోటిక్గా చేంజ్ చేయడం అలాంటివి చేసే టైప్ కాదండి. చాలా మెచ్యూర్డ్గా ఉంటారు. అండ్ మీకు సజెషన్స్ ఇచ్చిన దగ్గర కానీ, మీకు హెల్ప్ చేసిన దగ్గర కానీ వాళ్ళు ఏంటంటే కన్సిడరేట్గా ఉంటారు. డెఫినెట్గా మీ లైఫ్లోకి అయితే ఒక పాజిటివ్ పర్సన్ రాబోతున్నారండి. వాళ్ళు ఏంటంటే కాకపోతే మీకంటే కొంచెం పెద్ద వ్యక్తులు కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కంప్లీట్గా మీ ఏజ్ గ్రూపు, లేకపోతే మీకంటే చిన్న వాళ్ళే వస్తారు అని చెప్పడానికి అయితే లేదు. బట్ డెఫినెట్గా ఒక వ్యక్తి అయితే వస్తారు. వాళ్ళు ఏంటంటే మీకంటే కూడా చాలా మెచ్యూర్డ్గా థింక్ చేస్తారు. సో ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి మీరు మీ రిక్వైర్మెంట్ ప్రకారం కన్సిడర్ చేయొచ్చు. అండ్ వాళ్ళు ఇచ్చే సజెషన్స్ కానీ, వాళ్ళు మీ ప్రాబ్లమ్స్ కోసం మీకోసం తీసుకునే స్టాండ్ కానీ మీకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అని కూడా చెప్పొచ్చు. లవ్ ఇంట్రెస్ట్ అని చెప్పను కానీ, బట్ ఒక వ్యక్తి అండి అంతే, ఎవరైనా కూడా అవ్వచ్చు, ఎలాంటి రిలేషన్షిప్ అయినా కూడా ఉండొచ్చు. ఈ పర్టికులర్ రిలేషన్షిప్ అని అయితే నేను చెప్పాలి అని అనుకోవట్లేదు. బట్ ఒక వ్యక్తిని మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, మీ లైఫ్లోకి రాబోతున్నారు తొందరలోనే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ లయన్స్ గేట్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీకు సెల్ఫ్ లవ్ అంటే ఏంటో అర్థమవుతుందండి. మిమ్మల్ని మీరు ఎప్రిషియేట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారంట. మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి అంటే, మిమ్మల్ని మీరు లవ్ చేసుకొని ఆర్ మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటే, మీకు మీరు ఫస్ట్ ప్రయారిటీ అయితే మీ లైఫ్ ఎంత బెటర్గా ఉంటుంది, మీ లైఫ్ కోసం మీరు ఎంత దూరం వెళ్ళగలరు అనే ఈ క్లారిటీ వచ్చేలా చేస్తుందంటండి. ఈ లయన్స్ గేట్ పోర్టల్ ద్వారా నాకు అర్థమవుతుంది ఏంటంటే, మీలో కూడా పర్సనల్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు మీరు ఎంత వాల్యుబుల్ అనేది అర్థమవుతుంది. మీ లైఫ్లో ఒక బెస్ట్ గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే అది మీరే. మీ లైఫ్లో ఉన్న బ్లెస్సింగ్స్ ఏంటి అనేది కూడా మీరు రియలైజ్ అవుతారంటండి. యూనివర్స్ ఇప్పటి వరకు మీకు ఏమి ఇచ్చింది, ఇక మీద ఏమి ఇవ్వడానికి అవకాశం ఉంది అనేది కూడా మీరు తెలుసుకుంటారంట. మీలో కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే వస్తాయండి. అంటే ఇక్కడ నాకు ఏమనిపిస్తుందంటే, రియలైజేషన్ అనేది జరుగుతుంది. మీరు అనే వ్యక్తి గురించి ఇంకా బాగా తెలుసుకుంటారు. ఇప్పటి వరకు మీరు ఏంటి అనేది మీకు తెలియకపోతే ఇప్పుడు తెలుస్తుందండి. మీ ప్రెజెన్స్ని మీరు ఫీల్ అవ్వగలుగుతుంటారు. చాలామంది వ్యక్తులు ఏంటంటే వాళ్ళని వాళ్ళు ఇష్టపడతారు, కానీ వాళ్ళ ప్రెజెన్స్ని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే
మీకు మీరు ఎంత లైవ్లీ పర్సన్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ క్లియర్‌గా పర్సనల్ గ్రోత్‌కి అయితే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి అనేది కూడా మీకు అర్థమవుతుందండి. అది ఒక లీడర్‌షిప్ క్వాలిటీ. సో, డెఫినిట్‌గా ఇవన్నీ కూడా మీకు క్లియర్‌గా తెలుస్తాయి. మొత్తానికి మీ లైఫ్ ఎందుకో మారబోతుందని నాకు అనిపిస్తుందండి. మీరైతే ఈ ఛాన్స్‌ని తీసుకోండి. అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తికి వాళ్ళ వర్త్ తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్. అది తెలిస్తేనే వాళ్ళ లైఫ్ ఎంత బ్యూటిఫుల్, వాళ్ళకి యూనివర్స్ ఎలాంటి బ్లెస్సింగ్స్ ఆఫర్ చేసింది అనేది తెలుస్తుందండి. సో, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ గురించి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు కాబట్టి నెక్స్ట్ మీరు ఏం చేయాలి అనేది కూడా తెలుసుకుంటారు. మీ లైఫ్ కోసం మీరు ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి అనేది కూడా మీకు క్లారిటీ వస్తుందండి. నాకేమనిపిస్తుందంటే, కొన్ని బ్లాకేజెస్ అయితే క్లియర్ అవ్వబోతున్నాయి మీ లైఫ్‌లో. ఓల్డ్ ఎనర్జీని రిలీజ్ చేయబోతున్నారు. మీలోన ఏంటంటే ఆ స్టాగ్నెంట్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉన్నట్టుంది. సో, దానివల్ల ఏంటంటే మీరు కొన్ని విషయాల్లో క్లియర్‌గా డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. స్టక్ అయిపోతున్నారండి. ఈవెన్ ఈ కార్డ్ చూసినా నాకు అదే అనిపించింది. స్టక్ అయిపోయి ఉన్నారని అనిపిస్తుంది. అంటే మీకు చెయ్యాలనిపిస్తుంది. మీకది కరెక్టే అనే ఫీలింగ్ వస్తుంది. బట్ ధైర్యం సరిపోవట్లేదు. లేకపోతే ఎందుకో స్టాండ్ తీసుకుందామంటే సోర్స్ అనేది కరెక్ట్‌గా లేదు. సో, ఇక మీద ఏంటంటే ఒక స్టాండ్ తీసుకోవాలంటే మీకెవరో సపోర్ట్ చేయాలి. లేకపోతే మీరు ఏదైనా ఒకటి చేయాలి అంటే ఇంకొకరి గురించి ఆలోచించాలి అని కాకుండా మీకోసం మీరు ఆలోచించుకొని మీకోసం మీరు స్టాండ్ తీసుకునే పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంది. మీరేంటంటే ఒకవేళ ట్రాప్ అయిపోయినా ఆర్ ఎక్కడో స్టక్ అయిపోయినా సరే దాని నుంచి మీరు బయటకి రాగలరు అనేది ఫస్ట్ మీకు క్లారిటీ వస్తుంది. అండ్ దానికోసం మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా నిలబడడం కూడా జరుగుతుందండి. ఇవన్నీ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నాకైతే మార్పులనేవి క్లియర్‌గా తెలుస్తున్నాయి. సో, ఇలాంటి ఒక ఛాన్స్ యూనివర్స్ మీకు క్రియేట్ చేస్తుందంటే మీ లైఫ్ నిజంగానే మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందండి. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్ పర్పస్ వైపు మీరు వెళ్తున్నట్టు అనిపిస్తుందండి. మీ లైఫ్‌లో మీరేంటంటే ఇప్పుడు ఒక కొత్త వేలో వెళ్తారేమో అని అనిపిస్తుంది. టేకింగ్ స్టెప్స్ డెఫినిట్‌గా యాక్షన్ తీసుకోబోతున్నారు. ఇప్పటివరకు యాక్షన్ కానీ తీసుకోకపోతే ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో యాక్షన్ తీసుకోవాల్సి ఉంది కానీ ఎలా తీసుకోవాలి, ఏంటి, ఏం అర్థం అవ్వక స్టక్ అయిపోయి ఉంటే డెఫినిట్‌గా ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారండి. ఎలా తీసుకోవాలో కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకుంటారు కాబట్టి మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తారు. వన్స్ అలా మీరు ఎప్పుడైతే చేస్తారో ఆటోమేటిక్‌గా మీ లైఫ్‌లోనేంటంటే మీరు అబండెన్స్ క్రియేట్ చేస్తారండి. ఇక్కడ ఒకళ్ళు వచ్చి అబండెన్స్ క్రియేట్ చేయడానికి ఏం లేదు. మీకు మీరే క్రియేట్ చేసుకుంటారు. సక్సెస్ అయితే కనిపిస్తుందండి. బట్ మీకేంటంటే ఇంతకు ముందు స్టాండ్ తీసుకున్నా సరే అది కరెక్టా కాదా అనే డౌట్ ఉండేది. బట్ ఇప్పుడు అది ఉండదు. డెఫినిట్‌గా స్టాండ్ తీసుకుంటారు. ఇంతకు ముందు ఏంటంటే మీరు స్టాండ్ తీసుకున్నా సరే ఎక్కడో అంటే మేబీ ఇలా మనం మాట్లాడకూడదేమో, మేబీ ఇలా మనం చేయకూడదేమో, అలా చేస్తే ప్రాబ్లమ్ అవుతుందేమో, లేకపోతే కొన్ని విషయాల్లో బయాస్డ్‌గా థింక్ చేయడం కానీ అలాంటివి చేసుంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే మీ లైఫ్‌లో చేంజెస్ వస్తాయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీలో ఎవరైనా లొకేషన్ చేంజ్ కోసం కానీ చూస్తున్నట్టయితే అది జరుగుతుంది. జాబ్ కానీ అంటే చేంజ్ అవ్వాలి అనుకుంటే అది జరుగుతుంది. ట్రాన్స్‌ఫర్స్ మొత్తానికి ఇలా ఏంటంటే కొన్ని చేంజెస్ కనిపిస్తున్నాయండి. ఫిజికల్ చేంజెస్ అని చెప్పొచ్చవి. ఏదో కానీ మారుతుందండి. ఈ మార్పు అనేది ఏంటంటే ఇంతకు ముందు మీరు రైటా రాంగా అని ఆలోచించొచ్చు. బట్ ఇప్పుడైతే డెఫినెట్‌గా అది మీకు రైట్ అనిపిస్తుంది. ఒకవేళ రైట్ కాకపోయినా సరే ఇంకా మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకుంటారు కాబట్టి ఇదే చేయాలి అనే క్లారిటీ వస్తుంది. సో, ఒక్కటి మాత్రం నిజమండి. మరికొంచెం క్లియర్‌గా తెలుసుకోవడానికైతే ట్రై చేయండి. మీరు అనుకుంటుంది నిజమే అవ్వచ్చు కానీ ఇంకొంచెం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందండి. ప్లస్ కొన్ని పాస్ట్‌లో మీరు అనుకున్నవి ఇవి ఇలానే అయితే బావుంటుంది. సో, ఆ వేలోనే అని మాత్రం అనుకోవద్దు. కొంచెం ఏంటంటే మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఎలా చేయాలి, ఏం చేయాలి అనే క్లారిటీ కూడా మెయింటైన్ చేయగలుగుతారు. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నేను ఒకటి చెప్తానండి. ఎవరైనా వ్యక్తులు మీకు ఏదైనా ఒక సజెషన్ ఇస్తున్నా, మీకోసం స్టాండ్ తీసుకుంటున్నా అది తప్పు కాదండి. కానీ వాళ్ళు మీరు ఇద్దరు కలిపి ఎప్పుడు మిస్టేక్ చేయకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ విషయంలోని మీకు తెలిసినంత బాగా వాళ్ళకి తెలీదు. సో, ఒకవేళ వాళ్ళకు ఒక ఒపీనియన్ ఉండి అది మీరు చెయ్యాలి అనుకున్నా సరే అది కరెక్టా కాదా అనేది మీరు ఆలోచించుకోవాలండి. ఎందుకంటే ఇద్దరు కలిపి ఎప్పుడు మిస్టేక్ చేయకూడదు. ఒకళ్ళు మిస్టేక్ చేస్తే ఓకే, పర్వాలేదు. బట్ ఇద్దరూ చేస్తే అది చాలా పెద్దదైపోతుందండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఎవరైనా వ్యక్తి మీకు ఏదైనా ఒకటి చెప్తున్నా, లేకపోతే మీకు ఏదో ఒక విషయంలో క్లారిటీ వస్తున్నా సరే, లేకపోతే మీకు ఒక విషయంలో ఆల్రెడీ క్లారిటీ ఉంది. బట్ ఈ వ్యక్తుల మాట వినాల్సిన పరిస్థితి ఉంది అన్నా సరే వినొద్దు.
ఇక్కడ నేను ఒక్కటి మాత్రం చెప్తున్నానండి. ఈ లయన్స్ గేట్ పోర్టల్ ఆల్మోస్ట్ అందరికీ కామన్‌గా చెప్పిన పాయింట్ ఏంటంటే, మీరు అనుకున్నది చేయండి. ఎవరి మాట వినొద్దు. దానికి రీజన్ ఏంటంటే లీడర్‌షిప్ క్వాలిటీ అండి అది. అందుకేనేమో అలాంటి స్ట్రాంగ్ మెసేజ్ ఒకటి ఛానల్ అయింది. ఒకసారి అయితే ఆలోచించుకోండి. మీ లైఫ్‌లో అయితే మార్పులు వస్తున్నాయండి. క్లియర్‌గా నాకు అర్థమవుతుంది. కాకపోతే మీరు యాక్షన్ తీసుకోవాలా వద్దా అనుకున్న దగ్గర ఇప్పుడు యాక్షన్ తీసుకోబోతున్నారు. దాంతోనేంటంటే మొత్తానికే మారుతుంది మీ లైఫ్. అండ్ ఇంకా చూద్దాం అసలు లాస్ట్ మెసేజ్ ఏంటనేది. ఓల్డ్ థింగ్స్‌ని, ఓల్డ్ ఎనర్జీని రిలీజ్ చేయాలండి. ఇప్పుడు మీ లైఫ్‌లో ఏవో కొన్ని ఎప్పటినుంచో చేస్తున్నారు. అవి ఇంక అవసరం లేదు. అలా చేయకూడదు అనుకుంటే ఇక్కడి నుంచి అవి విడిచిపెట్టేయాలి. కొంతమంది వ్యక్తులతో కార్డ్స్ కట్ చేసుకోవాలండి. అంటే ఇప్పుడు కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అదే పనిగా హర్ట్ చేస్తుంటారు. ఎందుకంటే మీరు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి హర్ట్ చేస్తుంటారు. సో అదేంటంటే మీరు చాయిస్ చేసుకోవాలి. అలాంటి వ్యక్తులు వర్తియా కాదా? ఆ పెయిన్ అనేది వర్తా కాదా అనేది. సో ఇఫ్ ఆ పెయిన్ కానీ మీకు వర్త్ కాదు అనిపిస్తే డెఫినెట్‌గా అవన్నీ మీరు రిలీజ్ చేయాలండి. నాకైతే ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది ఏంటంటే, ఈ లయన్స్ గేట్ పోర్టల్ అనేది ఎప్పుడైతే ఓపెన్ అయ్యిందో మీ లైఫ్‌లో చాలా మార్పులనేవి వస్తాయి. ఈ పాతవన్నీ కూడా విడిచిపెట్టేసి కొత్త దారిలోని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుందేమో. అది ఒక వ్యక్తి అయినా అవ్వచ్చు, ఒక సిచ్యువేషన్ అయినా అవ్వచ్చు, ఏదైనా సరే ఇంక వాటికి ఛాన్స్ లేదేమో అని నాకు అనిపిస్తుందండి. ఏదైనా సరే ఇవన్నీ కూడా ఒక కొత్త పద్ధతిలో జరగాల్సినవిలాగా అనిపిస్తుంది. ఒకసారి అయితే ఆలోచించుకోండి. అన్నీ కూడా సిమిలర్ మెసేజెసే ఛానల్ అవుతున్నాయి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. అండ్ చెప్పాను కదండీ 8 PM మాత్రం మెడిటేషన్ చేయడం మర్చిపోద్దు. అండ్ మీ ఇంటెన్షన్స్ కూడా రాసుకోండి క్లియర్‌గా. మీకు అంటే అసలు ఏం కోరికలు ఉన్నాయి, అవి ఎలా తీరాలి అని మీరు అనుకుంటున్నారు, ఇవన్నీ కూడా రాసుకోండి. రాసుకొని యూనివర్స్‌కి అయితే ప్రే చేయండి, మెడిటేట్ చేయండి, మేనిఫెస్ట్ చేయండి. డెఫినెట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. ఈ పోర్టల్ అంత పవర్ఫుల్ కాబట్టి మీ లైఫ్‌లోని ఆ అబండెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అని బిలీవ్ చేయండి అంతే. డౌట్‌గా మాత్రం మేనిఫెస్టేషన్స్ చేయొద్దండి. రేపు మాత్రం చాలా పవర్ఫుల్. అందుకే ఇంతలా చెప్తున్నాను. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. అండ్ ఇంకా మీ సిట్యుయేషన్స్ కోసం మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్స్ బుక్ చేసుకోండి. మెయిన్ వీడియోస్ చూసిన తర్వాత మీ సిట్యుయేషన్స్ గురించి మాత్రం మీరు క్లియర్‌గా అనాలిసిస్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఒక డెసిషన్ తీసుకుంటే బాగుంటుందండి. ఇంకా మీకు క్లియర్‌గా అర్థం అవ్వట్లేదు, కన్‌ఫ్యూజన్ ఉంది అంటే అప్పుడు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు మీరు. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.